గైస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేశాను. ఏపీలో పెన్షన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు, నెక్స్ట్ ఈ పెన్షన్లు తొలగిస్తారని వీడియో అయితే చేశాను. కాకపోతే చాలామంది కొన్ని డౌట్స్ అయితే రైట్ చేశారు. అందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే, అన్న మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, లేకపోతే అక్కడ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారు, సో ఈ పెన్షన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తారు, ఆ పెన్షన్లకు మేము ఎలా రెడీగా ఉండాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే ముందుగానే మేము ఎలా తెలుసుకోవాలి, తెచ్చి పెట్టుకోవాలి, సో వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేస్తారని ప్రతి ఒక్కరు అయితే అడుగుతున్నారు. గ్యాస్ ఈ యొక్క వీడియోలో మీకు ఈ పెన్షన్లకు సంబంధించి క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ముందుగా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు అనేది భారీగా పెంచడం జరిగింది. మామూలు పెన్షన్స్ 4,000, ఇకపోతే ఏదైతే వికలాంగుల పెన్షన్స్ ఉంటాయో 6,000, 15,000 రూపాయలు ఇలా పెంచడం జరిగింది. ఇలా పెంచిన వెంటనే సదరన్ సర్టిఫికేట్స్ ద్వారా ఏవైతే పెన్షన్ డిసేబిలిటీ పెన్షన్స్ ఉంటాయో వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత అయితే కలగడం జరిగింది. ఇలా సర్టిఫికేట్స్ తెచ్చుకొని చాలామంది పెన్షన్స్ పెట్టుకుంటున్నారు. పెట్టుకున్న వెంటనే మనకి 6,000 ఇలా వస్తుంది. ఈ అపోహతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి డిసేబుల్కి సంబంధించిన ప్రతి పర్సన్కి మళ్ళీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఒక డిస్ట్రిబ్యూట్ పెన్షన్సే కాదు, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, ఇకపోతే ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకున్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న పెన్షన్స్, ఇలా 4 రకాల పెన్షన్స్ని మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వీటిలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే డిస్ట్రిబ్యూటివ్ పెన్షన్స్ ఉన్నాయో వీటిని ఎలా వెరిఫికేషన్ చేస్తున్నారు, మనం తీసుకొని పోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏ పెన్షన్స్ వెరిఫై చేస్తారో ఆ పెన్షన్స్కి మనం ఉండవలసిన డాక్యుమెంట్స్ అంటే కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక లబ్ధిదారుని తీసుకొని అయితే వెళ్ళాను. మాకు సంబంధించి కడపలో అయితే వెరిఫికేషన్ అయితే చేశారు రిమ్స్ హాస్పిటల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప రిమ్స్ హాస్పిటల్కి వెళ్తానే ఏం చెప్పినారంటే సదరం సంబంధించి ఎవరైతే రీవెరిఫికేషన్ వచ్చారో వాళ్ళు ఒక ఓపీ తెచ్చుకోవాలి. ఓపీ తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి. స్లాట్ అనేది బుక్ చేసుకుంటానే ఆ ఓపీ సీటీ మీద మీరు ఎందుకోసం వచ్చారు, ఏ పర్పస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారో మెన్షన్ చేస్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓపీ మనకి ఇవ్వాలంటే ఏదైతే మనకు పెన్షన్స్ వెరిఫికేషన్కి సచివాలయంలో నోటీస్ ఏదైతే ఇచ్చారో ఆ నోటీస్ అనేది అక్కడ మనం చూపించాలి. అక్కడ ఆ నోటీస్ అనేది చూపించిన వెంటనే మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఓపీ అనేది నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే ఓపీ, ఇకపోతే మనకి డైరెక్ట్గా సచివాలయంలో ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో ఒక నోటీస్ ఇస్తారు కదా మనకి పెన్షన్ అనేది ఇట్లా పోండి అని, ఆ నోటీసు, ఇకపోతే సదరన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఈ 4 తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర మనం నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటానే అక్కడికి వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తారు. పిలిచిన వెంటనే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఏ కేటగిరీకి మీరు వెళ్తే ఆ కేటగిరీకి సంబంధించి చెక్ చేస్తారు. ఫస్ట్ డిసేబుల్ వాళ్ళకి ఏం చేశారంటే చెవులో ఒక మిషన్ అయితే పెట్టారు. మిషన్ పెట్టిన వెంటనే సో మీకు 2 చెవులు వినిపించలేదా, ఈ చెవు అని అడుగుతారు. సో ఒకవేళ మీకు 1 సైడ్ చెవు అంటే అక్కడ ఒక బటన్స్ నొక్కుతారు. నొక్కినప్పుడల్లా వాళ్ళకి ఆ చెవులలో ఒక ఆరన్ లాగా వినిపిస్తుంది. ఇలా ఆరన్ లాగా వినిపించినప్పుడు ఏ పక్క మీకు సౌండ్ వినిపించింది, ఏ పక్క మీకు సౌండ్ అనేది ఆబ్సెంట్ అయింది అనేది అక్కడ వాళ్ళు అడుగుతారు. అక్కడ మీకు నిజంగా రియల్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు మీ ముఖంలో కదలికలే బట్టి వాళ్ళకి తెలుస్తుంది. లేదు ఇదంతా ఫేకు అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ ఒక మన ఓపీ ఫామ్లో రాసేస్తారు. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ డైరెక్ట్గా మనకి ఏవైతే సంబంధిత అధికారి ఫైనల్గా అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సో లోపలికి పోయిన వెంటనే వాళ్ళు కొంచెం దూరం మీద కూర్చొని ఎవరి దగ్గరికి అయితే రానియట్లేదు, జస్ట్ మనిషిని చూసి సో కొంతమందితో మాట్లాడుతున్నారు, కొంతమందితో జస్ట్ మనిషిని చూసి సిగ్నేచర్ చేసి ఇంటికి వెళ్ళండి. 15 రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మీకు ఒక అర్జీ ఒక నోటీస్ వస్తుంది, లేదా సచివాలయంలో మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడికి బాగానే ఉంది. నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే హాస్పిటల్కి వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉంది, కంటి చూపు ప్రాబ్లం ఉందా, డిస్టర్బిలిటీ ప్రాబ్లం ఉందా, కాలు ప్రాబ్లం ఉందా, చెయ్యి ప్రాబ్లం ఉందా, ఈ ప్రాబ్లానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడే మీరు నార్మల్గా ఒకవేళ మీకు రియల్గా ఉన్నా లేకపోయినా ఈ చిన్న పాయింట్ ఆలోచించండి. మీకు ఒకవేళ చెవుడు అనుకో ఫస్ట్ వాళ్ళు పిలుస్తానే పలకద్దు. ఒకవేళ కనపరాలేదనుకో మీరు నార్మల్గా ఉండాలి కూర్చొని. ఎందుకంటే
వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కొంతమంది గేట్ దగ్గర ఉంటారు, ఐ మీన్ వాకిల్ డోర్ దగ్గర ఉంటారు, కొంతమంది లోపల వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు, కొంతమంది సెక్యూరిటీ గార్డు, ఇకపోతే కొంతమంది అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నారా, చెవుడు అన్నారు కదా, మాట్లాడుతున్నారా, పక్కన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బయట వాకిల్ దగ్గర ఉన్న వ్యక్తికి అందరు కనిపిస్తూ ఉంటారు, లోపలికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు ఏ పర్సన్ ఎలా ఇది రియలా కాదని కూడా వాళ్ళ అవగాహన ఇస్తుంది. సపోజ్ మీకు చెవుడు అనుకోండి, ఫస్ట్ పిలిచిన వెంటనే పలకొద్దు. ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు పలానా పేరు సో అని. సో అప్పుడు మీరు పలకొద్దు. పక్కన వాళ్ళు ఎవరైనా గట్టిగా మీ దగ్గరకు వచ్చి మీ పేరేనా అంటే అప్పుడు మీరు వెళ్ళాలి. సో లోపల డాక్టర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు చెవుడు పెట్టినప్పుడు మీకు ఒకవేళ వినిపించినా కానీ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్పకూడదు, గమ్ముగా అయితే ఉండాలి. సో ఇక్కడికి ఇది క్లియర్. ఇప్పుడు ఇంకా మిగిలిన పెన్షన్స్ ఏంటి, వాటిని ఎలా వెరిఫికేషన్ చేస్తారు? సో మిగిలిన పెన్షన్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ వచ్చేసి చాలామందికి డౌట్ ఉండేది సింగిల్ ఉమెన్ పెన్షన్. సింగిల్ ఉమెన్ పెన్షన్ అంటే ఎవరు ఉండకూడదు, ఒక్కరే ఉండాలి. రేషన్ కార్డులో కూడా ఎవరు ఉండకూడదు. వాళ్ళది ఏదైతే రేషన్ కార్డు ఉందో అందులో ఒక్కరే ఉండాలి, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఒక్కరే ఉండాలి. అలా ఉంటే నీ పెన్షన్ అయితే వస్తుంది. సపోజ్ మేము అలాగే ఉన్నాము, మేము అన్నీ డివైడ్ చేసాము, ఇప్పుడు మేము ఎలిజిబుల్గా ఎలా నిరూపించుకోవాలి? సపోజ్ మిమ్మల్ని మీ భర్త కనుక వదిలేస్తే, అంటే తప్పుగా అనుకోవద్దండి, వదిలేస్తే అక్కడ ఏదైతే మనకి విడాకులు అనేది పత్రం అనేది ఉంటుందో డాక్యుమెంట్, ఆ పత్రం అనేది అయితే మన దగ్గర పెట్టుకోవాలి. లేదు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా విడాకులు అనేది తీసుకోకుండా కొంచెం మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉన్నారు, అలా దూరంగా ఉన్నప్పుడు స్వీయ ధృవీకరణ పత్రం అంటే ఏదైతే పెద్ద మనుషుల సమక్షంలో పలానా పర్సన్ పలానా జరిగింది, పలానా విడిపోయారని పెద్ద మనుషులు కొంతమంది రాసిన పేపర్, వైట్ పేపర్ ఏదైతే ఉందో అందులో సంతకాలు, సో ఆ డాక్యుమెంట్ అనేది అయితే ఉండాలి. ఇకపోతే పెన్షన్ అప్లై చేసడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓ నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఒక వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా మీ ఫోటో పైన సిగ్నేచర్ చేసి సంతకం చేసిన తర్వాతనే ఎంపీడీఓ ఆఫీస్లో పెన్షన్ అప్లై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళు సింగిల్గా ఉన్నారా లేదా వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ చేసిన టైంలో ఏదైతే సీలు ఫోటో మీద సిగ్నేచర్ చేస్తారో ఆ కాపీ జిరాక్స్ కానీ లేదా ఆ కాపీ ఫోటో మీ దగ్గర ఉన్నా కానీ సింగిల్ ఉమెన్ పెన్షన్ వెరిఫికేషన్ టైంలో మీకు అది సేవ్ అవుతుంది. సో ఖచ్చితంగా విడాకులకు సంబంధించి కానీ, ఇకపోతే నార్మల్గా మనం పెద్దల సమక్షంలో రాసుకున్న డాక్యుమెంట్స్ కానీ, ఇకపోతే ఎంఆర్ఓ గారు వెరిఫికేషన్ చేసి పెన్షన్ అప్లై చేయడానికి ముందు ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ కానీ ఇవి ఉండాలి. ఇన్ కేస్ వీటికి లేకపోతే దానికి సంబంధించి ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా సడలింపిస్తే నేను మరొక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే ఆధార్ కార్డు మార్చుకున్న వాళ్ళు చాలామంది అంటే కేటగిరీస్ వైజ్ చూస్తున్నట్టయితే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఆధార్ కార్డు మార్చుకున్న వాళ్ళ గురించి అనే కాదు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 4 వర్గాల వాళ్ళకి డౌట్ అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళు తీసేసేదానికి ఆప్షన్ ఉన్నా 50 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చి ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు. ఎవరైతే ఓసీకి సంబంధించి కేటగిరీ ఉంటారో వీళ్ళకే మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఓసీ వాళ్ళకి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని అయితే చెప్పలేదు, 60 సంవత్సరాలకు మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాలు అనేది ఓసీ వాళ్ళకి ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి, సపోజ్ 55, 56, 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలకి ఏజ్ మార్పించుకున్న వాళ్ళు ఉంటారు. ఇలా మార్పించుకున్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 50 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చింటాయి కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఓసీకి సంబంధించిన కేటగిరీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళే కాదు, ఒకవేళ వెరిఫికేషన్ అందరికీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆధార్ అప్డేట్ హిస్టరీ తీస్తారు. అలాగే మనకి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 అడుగుతారు. ఆధార్ అప్డేట్ హిస్టరీలో అక్కడ మనం మార్చినట్టు కనుక ఉంటే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ పెట్టి మార్చారు, డేట్ ఆఫ్ బర్తా, సో బట్ లాయర్ నాన్ అవైలబిలిటీ, లేకపోతే ఏదైనా సంబంధించి స్కూల్ కానీ హెడ్ మాస్టర్ ఎవరైనా ప్రిన్సిపల్స్ ఒక లెటర్ అనేది వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉందని రాసి సిగ్నేచర్ చేసిన డాక్యుమెంటా, ఏ డాక్యుమెంట్ ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చారో ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది అడుగుతారు. సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ఫైనల్గా గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి చాలామంది ఎంప్లాయీస్ నుండి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబంలో ఉన్నా కానీ ఎంప్లాయీసే పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఎంప్లాయీస్ ఉన్నా కానీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేసి ఇన్ కేసు మాన్యువల్గా వాళ్ళ ఇంట్లో ఎంప్లాయీ ఉన్నట్లయితే లేదా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇదివరకు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉన్నట్లయితే ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్లో చెక్ చేసుకొని ఆ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా విజిబుల్ అయితే ఆన్ ది స్పాట్ అయితే తీసేస్తారో. వీటిలో మటుకు ఎటువంటి ఉపేక్షణ అయితే ఉండదు. మనకు అవకాశం ఏంటంటే సింగిల్ ఉమెన్ పెన్షన్కి, ఇకపోతే నార్మల్గా మనకి సదరం వచ్చిన వాటికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి, ఇకపోతే ఫైనల్గా మనకి ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకున్న వాళ్ళకి. సో ఇవన్నీ ఓకే, ఈ డాక్యుమెంట్స్ అనేది అయితే ఉండాలి. ఇకపోతే ప్రజెంట్ వేరే జిల్లాలలో తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన జిల్లాలో మీది ఏదైతే సొంత జిల్లా ఉందో ఆ జిల్లాలో పెన్షన్లు
ఎవరైతే అప్లై చేసుకున్న దానికి సదరం వెళ్ళొస్తారో వాళ్ళకి కూడా నెక్స్ట్ వెరిఫికేషన్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అయితే చేస్తారు. సో ఇది గాయస్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా అయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.